హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 3లో 9th ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. థర్డ్ రోమన్లో 9th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ప్రూవ్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ ది లెంత్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ drawn from the points square root of a square minus b square comma 0 and minus square root of a square minus b square comma 0 to the line x by a cos theta plus y by b sin theta equal to 1 is b square. ఓకే, ఇక్కడ మనకి 2 పాయింట్స్ అనేవి ఇచ్చారమ్మా. సపోజ్ ఏబి అనుకున్నాం అనుకోండి. ఈ ఏబి అనే పాయింట్స్ నుంచి ఒక లైన్కి పర్పెండిక్యులర్స్ డ్రా చేసినప్పుడు వాటి యొక్క లెన్స్ P1 P2 అయితే గనక ఆ P1 ఇంటూ P2 వాల్యూ బీ స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. అర్థమైందా? సో లెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్స్ టు ద లైన్ ఎల్ ఈజ్ బీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? మనకి లెంత్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ ఫార్ములా ఏం తెలుసమ్మా? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా ఏం తెలుసు? ఏదైనా ఒక పాయింట్ P కన్సిడర్ చేసామనుకోండి, x1 y1 అని, అండ్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉన్నప్పుడు ఈ పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ లెంత్ ఏమవుతుంది? D ఈక్వల్ టు మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఫార్ములా యూజ్ చేసే మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనా? క్వశ్చన్ అర్థమైంది కదా. సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటి? గివెన్ లైన్ x by a cos theta plus y by b sin theta is equal to 1. ఈ ఈక్వేషన్ని జనరల్ ఫామ్లో రాద్దాం. జనరల్ ఫామ్ అంటే మనకి ఏం తెలుసమ్మా? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో రాద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఏబి అని తీస్తే కనుక ఏమవుతుంది? ఏబి ఎల్సిఎం అయితే కనుక ఇక్కడ x బై ఏ కాస్ టీటా. సో ఎల్సిఎం ఏంటి? ఏబి రావాలి అంటే బీతో మల్టిప్లై చేయండి, అంటే బిఎక్స్ కాస్ టీటా ప్లస్ వై బై బి ఉంది. ఏబి ఎల్సిఎం రావాలంటే ఏతో మల్టిప్లై చేయాలి, ఏవై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ బిఎక్స్ కాస్ టీటా ప్లస్ ఏవై సైన్ టీటా. ఏబి అనేది డివైడ్ చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. దట్ ఇంప్లైస్ బి కాస్ టీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ సైన్ టీటా ఇంటూ వై మైనస్ ఏబి. రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా ఏబి పాజిటివ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే నెగిటివ్ అవుతుంది, ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది క్లియర్లీ ఏ ఫామ్లో ఉంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కదా. సో ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బీ కాస్ టీటా అవుతుంది, అండ్ b ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబి అవుతుంది. ఓకేనా? అండ్ మనకి ఇక్కడ 2 పాయింట్స్ అనేవి ఇచ్చారు కదా. ఏంటా 2 పాయింట్స్? గివెన్ పాయింట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కమ 0 అండ్ సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చారు? మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కమ 0. ఓకేనా? ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ నుంచి మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ 1 ఉంది కదా, ఆ లైన్కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్ లెంత్ ఏ విధంగా ఉంటుందో ఫైండ్ చేద్దాం. ఓకేనా? చూడండి, సో ఇక్కడ నేను ఏం కన్సిడర్ చేస్తున్నానంటే, లెట్ P1 బి ద లెంత్ ఆఫ్ ది perpendicular, length of the perpendicular from ఫస్ట్ పాయింట్ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కమ 0 టు ద లైన్ 1. ఓకేనా? సో ఈ పాయింట్ నుంచి లైన్ ఈక్వేషన్ 1కి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఏం కన్సిడర్ చేశాను? P1. P1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏం తెలుసమ్మా? ax1 ప్లస్ by1
ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని తెలుసు కదా. ఇక్కడ x1 y1 ఏమవుతుంది, పాయింట్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అనేది x1, y1 ఏమో 0 అవుతుంది. అండ్ ఏ ఏం తెలుసు మనకి, బీ కాస్ టీటా, బి ఏం తెలుసు, ఏ సైన్ టీటా అని తెలుసు. అండ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏవి కదా. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమొస్తుంది, మాడ్యులస్ ఏ x1, ఏ అంటే బీ కాస్ టీటా ఇంటూ x1 అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ BY1, బి అంటే ఏంటి, ఏ సైన్ టీటా, ఏ సైన్ టీటా ఇంటూ y1 వాల్యూ 0 ప్లస్ సి అంటే మైనస్ ఏబి. ఓకేనా, బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఏ అంటే ఏంటి ఇక్కడ బీ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ సైన్ టీటా స్క్వేర్. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ఈ టర్మ్స్ని సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, మాడ్యులస్ బీ కాస్ టీటా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ టీటా ఇంటూ 0తో మల్టిప్లై చేస్తే టర్మ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఇంకేముంది ఇక్కడ మైనస్ ఏబి. ఓకేనా, బై స్క్వేర్ రూట్ ఆఫ్ బీ కాస్ టీటా స్క్వేర్ అంటే ఏమవుతుంది, బీ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ సైన్ టీటా హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. సో ఫస్ట్ పాయింట్ ఏదైతే ఇచ్చారో ఆ పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ లెంత్ ఫైండ్ చేసాం. ఇప్పుడు ఇదే విధంగా సెకండ్ పాయింట్ నుంచి. సో ఇప్పుడు ఏం కన్సిడర్ చేస్తున్నానంటే, లెట్ P2 బి ద లెంత్ ఆఫ్ ది perpendicular drawn from సెకండ్ పాయింట్ ఏం తెలుసు, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ 0 టు ద లైన్ 1. ఓకే, టు ద లైన్ 1. అగైన్ ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా ఏం తెలుసు, లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ x1 y1 ఏమవుతుంది, x1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అవుతుంది, y1 0 అవుతుంది. అండ్ ఏ ఏమొచ్చింది మనకి, బీ కాస్ టీటా, అండ్ బీ వాల్యూ ఏమొచ్చింది, ఏ సైన్ టీటా, అండ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబి. ఓకేనా, ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. P2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ AX1, ఏ అంటే వాల్యూ బీ కాస్ టీటా ఇంటూ x1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ BY1, బి అంటే ఏంటి, ఏ సైన్ టీటా ఇంటూ y1 0 ప్లస్ సి వాల్యూ మైనస్ ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ వాల్యూ ఏంటి ఇక్కడ, బీ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, బీ వాల్యూ ఏ సైన్ టీటా హోల్ స్క్వేర్. ఓకే, సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, మాడ్యులస్ బీ కాస్ టీటా ఇంటూ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే మైనస్ బీ కాస్ టీటా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ టీటా ఇంటూ 0తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఏదైనా 0 అవుతుంది కదా. ఇంకేముంది, మైనస్ ఏబి ఉంది బై స్క్వేర్ రూట్ ఆఫ్ బీ కాస్ టీటా హోల్ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ సైన్ టీటా హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. సో మనకి 2 పాయింట్స్ నుంచి లైన్ ఈక్వేషన్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్స్ యొక్క లెంత్స్ అనేవి వచ్చాయి, P1 P2. మనం ఏం ప్రూవ్ చేయాలి, వాటి యొక్క ప్రొడక్ట్ అనేది బీ స్క్వేర్కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి కదా. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఫైండ్ చేద్దాం. నౌ P1 ఇంటూ P2. P1 వాల్యూ ఏం తెలుసు, మాడ్యులస్ బీ కాస్ టీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ అపాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, ఇంటూ P2 ఫార్ములా, P2 వాల్యూ ఏం తెలుసు, మాడ్యులస్ మైనస్ బీ కాస్ టీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఇక్కడ
యాజ్ ఇట్ ఈస్ రాయండి. మాడ్యులస్ బీ కాస్ టీటా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ మాడ్యులస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఈ మైనస్ అనేది కామన్ తీసేస్తారు అనుకోండి, ఇంకేముంటుంది బీ కాస్ టీటా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ. ఓకేనా, మైనస్ అనేది కామన్ తీసాను. అపాన్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 టర్మ్స్ సేమ్ టర్మ్స్ ఉన్నాయి. బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. సో మనకి రూట్ ఏ ఇంటూ రూట్ ఏ చేస్తే ఏమొస్తుంది, ఏ కదా. ఇక్కడ అదేవిధంగా రూట్లో సేమ్ వాల్యూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, డినామినేటర్లో బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. ఓకేనా, అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ బీ కాస్ టీటా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ. అండ్ ఇది మాడ్యులస్ ఆఫ్, సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ మైనస్, మాడ్యులస్ కాబట్టి ఈ మైనస్ కూడా పాజిటివే కదా అవుతుంది. అంటే ఏం రాయొచ్చు, మాడ్యులస్ బీ కాస్ టీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ అని రాయొచ్చు. ఓకేనా, అపాన్ డినామినేటర్లో ఉంది బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, ఇప్పుడు న్యూమరేటర్లో మీకు ఏ విధంగా ఉందంటే మాడ్యులస్ ఏ ఇంటూ మాడ్యులస్ బి అంటే ఏ విధంగా రాయొచ్చు, మాడ్యులస్ ఏబి అని రాయొచ్చు కదా. సో అప్లై చేయండి ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ బి కాస్ టీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ బీ కాస్ టీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి. ఓకే, మాడ్యులస్ ఏ ఇంటూ మాడ్యులస్ బి ఉంది కదా, ఆ వాల్యూని మాడ్యులస్ ఏబి అని రాశాను. డినామినేటర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. అగైన్ మీరు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంది, ఎక్స్ మైనస్, అగైన్ మీరు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఫార్ములాలో ఉంది. సో ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఫార్ములా అప్లై చేద్దాం. ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కదా. ఫార్ములా అప్లై చేయండి. P1 into P2 is equal to మాడ్యులస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏమొస్తుంది, బీ కాస్ టీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ వై ప్లేస్లో ఉంది ఏబి, ఏబి హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో ఉంది బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. దట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ బీ కాస్ టీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ చేయండి, ఏమొస్తుంది బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే రూట్ 2 స్క్వేర్ పోతే ఇంకేముంటుంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంటుంది, మైనస్ ఏబీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్. ఓకేనా, అపాన్ డినామినేటర్లో ఉంది బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, దట్ ఎంప్లైస్ P1 P2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో మనకి బీ స్క్వేర్ అనేది కామన్ ఉంది కదా. సో బీ స్క్వేర్ అనేది కామన్ తీయండి, ఏమవుతుంది, మాడ్యులస్ బీ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ టీటా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, అపాన్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ బీ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ టీటా మైనస్ బీ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా, అగైన్ ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ని ఏ స్క్వేర్ ఇంటూ 1 అని రాయొచ్చు కదా. 1 ప్లేస్లో మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా రాయొచ్చు. ఓకేనా, అర్థమైందా. బై బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా
మైనస్ ఏ స్క్వేర్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా? బై బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఉంది కదా, ప్లస్ మైనస్ కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? సో రిమైనింగ్ టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఉంది, మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా కదా, మైనస్ అనేది కామన్ తీయండి. ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ మైనస్ అక్కడ కామన్ తీసేస్తే మైనస్ బీ స్క్వేర్ ఇంటూ ఏమొస్తుంది? బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఉంటుంది. మైనస్ కామన్ తీసాం కదా, బై డినామినేటర్లో ఏముంది? బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఉంది. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ అనేది కామన్ ఉంది. సో న్యూమరేటర్లోని డినామినేటర్లో క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంది? దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ మైనస్ బీ స్క్వేర్. మాడ్యులస్ కాబట్టి పాజిటివే అవుతుంది. సో బీ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? P1 P2 ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అనే కదా ప్రూవ్ చేయాలి. P1 అనేది ఏంటి? ఫస్ట్ పాయింట్ నుంచి లైన్కి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. P2 అనేది సెకండ్ పాయింట్ నుంచి లైన్కి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. సో 2 లెంత్స్ ప్రొడక్ట్ చేస్తే మనకి బీ స్క్వేర్ వచ్చింది. ఓకేనా? ప్రాబ్లం అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామండి? ఎక్సర్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 3లో 9th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.